నీ మెడ పట్టుకొని నిన్ను పైకి తీసుకుపోయి అక్కడి నుంచి నిన్ను ఎవరు నా మీద వెళ్ళిపోతుంది? ఏం చేస్తున్నావే ఇక్కడ? నేనేం చేశాను? ఇదిగా పల్లవినే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. అందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటే నా కూతుర్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? మత్తు ఎక్కువైపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు. పదెక్కడి నుంచి పద రా. ఏంటి తనేదో నిజం చెప్తుంది అన్నా? నిజం చెప్పలేదు కదా? నువ్వు వింటూనే ఉన్నావు కదా చరణ్. సరిగ్గా నిజం చెప్తున్న సమయానికి ఆవిడొచ్చి మొహం మీద నీళ్లు కొట్టింది. అక్షితని డిస్టర్బ్ చేసింది. లేదంటేనా ఖచ్చితంగా రాము విషయంలో తనేం చేసిందో క్లియర్ గా చెప్పేది. అక్కడికి చెప్తుంది కదా మేడ మీద నుంచి తోసేస్తాను అది ఇది అని. అదే అంటున్నాను పల్లవి, క్యాజువల్గా కూడా అనుండొచ్చు కదా. లేదు చరణ్, పోనీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా? వద్దు. ఇప్పటికీ ఆ వైష్ణవి గారికి చాలా డౌట్ వచ్చింది. ఇంకా మనం ట్రై చేస్తే చాలా కష్టం. ఇంకొకసారి ఛాన్స్ దొరికినప్పుడు చూద్దాంలే. మత్తులో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నేనేం మాట్లాడాను? ఏం మాట్లాడావా? కొంచెం ఉంటే రాము చావుకి కారణం నువ్వేనని నీ నోటితో నువ్వే చెప్పేదానివే. ఏంటి మమ్మీ నువ్వనేది? అవునే, ఆ పల్లవి నువ్వు తాగిన పంగులో ఏదో కలిపిందని నా అనుమానం. రాము విషయంలో పల్లవికి నీ మీద డౌట్ ఉంది. అది నీ నోటితో చెప్పించడం కోసమే నువ్వు తాగిన దాంట్లో ఏదో కలిపింది. వాళ్ళు సైగలు చేసుకోవటం మొత్తం నేను అబ్జర్వ్ చేశాను. సమయానికి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నిజాన్ని నువ్వే వాగేసేదానివి. ఆ విషయం గుండమ్మ వరకు వెళ్లేది, పోలీసులొచ్చి నిన్ను లాక్కుని వెళ్లేవాళ్లు. పల్లవి నన్ను రెచ్చగొట్టి నాతోటే నిజం చెప్పించాలని ఇంత ప్లాన్ చేస్తావా? అందుకే నీకు చెప్తున్నాను, ఆ పల్లవితో కొంచెం జాగ్రత్తగా ఉండమని. మళ్ళీ అది ఎలాంటి ప్రయత్నం అన్నా చేసి నీ నోటితో నిజం చెప్పించడానికి ట్రై చేస్తుంది. ఒకసారి ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. కానీ ఇక దానికి ట్రై చేసే ఛాన్స్ ఇవ్వను మమ్మీ. అది నన్ను దెబ్బ కొట్టి నాతో నిజాలు చెప్పించడం కాదు, నేనే దాన్ని దెబ్బ కొడతాను. నాకు అది అర్జెంటుగా కావాలి. ఓకే మేడం, తీసుకొస్తాను. మమ్మీ ఇప్పుడు చూడు ఆ పల్లవిని ఏం చేస్తాను. होली 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 रंगीला रंगोली संभला।
చూసావా మమ్మీ, చరణ్ నేను ప్రేమించుకున్నామని తెలిసి కూడా కావాలని ఎలా చరణ్ వెంట పడుతుందో. పరిగెత్తనివ్వవే. ఎంతసేపు పరిగెడుతుంది? నువ్వనుకున్నట్టు జరిగితే పల్లవి దరిద్రమే మనకుండదు. మమ్మీ ఫోన్ చేస్తున్నాడు, పద. పద. మేడం, మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను మేడం. థ్యాంక్ యూ. చెప్పింది చెప్పినట్టు తీసుకొచ్చినందుకు. మేడం, ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్ మేడం. ఒకవేళ ఒంటి మీద పడితే చర్మం బర్న్ అయిపోతుంది. పొరపాటున కళ్ళ మీద పడితే కళ్ళేక కనపడవు. హ, మాకు కావాల్సింది కూడా అదే. మమ్మీ డబ్బులు ఇవ్వు. ఇదిగో. పల్లవి కూడా వస్తుంది కదా. బుట్టి కొట్టకుండా మొహం మీద నీళ్ళిచ్చి కొడతారు కదా. పల్లవికి కొట్టే నీళ్లలో ఆ లిక్విడ్ కలుపుతాను. ఎవ్వరికి అనుమానం రాకుండా ఈ లిక్విడ్ కలిపిన ఈ నీళ్ళని పల్లవి మొహం మీద కొడతాను. అందరికీ డౌట్ వచ్చే లోపే అనుకున్నదంతా అయిపోతుంది. మమ్మీ పోయి. ఇవి లిక్విడ్ కలిపిన నీళ్లు. ఆ పల్లవి కళ్ళల్లో పడితే దాని కళ్ళు పోయి పర్మినెంట్గా గుడ్డిదైపోవడం గ్యారంటీ మమ్మీ. అందరూ ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారా? ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్లకు మంచి గిఫ్ట్ ఇస్తాను. కాకపోతే ఒక కండిషన్, 2 ఛాన్సుల్లో కొట్టాలి, లేకపోతే ఓడిపోయినట్టే. ఫస్ట్ ఎవరు కొడతారు? నేను కొడతాను. ఏమే కామాక్షి, ఉట్టి కొట్టడం అంటే గోడకి పిడకలు కొట్టడం కాదే, ఎగిరెగిరి కొట్టాలి. మాకు తెలుసు. అవును కామాక్షి, నువ్వు కాళ్ళ నొప్పులు అంటావు, అవసరమా నీకు? నువ్వెవరే వద్దని చెప్పడానికి? నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు మీరందరూ చూస్తారు, ఓకే? సరే, నీ కర్మే. ఏమే చెప్తే విన్నావా? నెక్స్ట్ ఎవరు? మామయ్య
మీరు వెళ్ళండి. నేనెందుకమ్మా? వెళ్ళిపోండి. సరే సరే. పెదనాన్న నువ్వు రంగంలోకి దిగు. మీ పెద్దనాన్న పెద్ద వీరుడు ఉట్టి కొట్టేయడానికి. అంటే ఏంటి గుండు, నేను కొట్టలేనా? ఎలా కొడతారో నేను చూస్తాను. చూడైతే కొట్టండి. కొడతాడు. కొట్రా అది. పదండి. అది కొట్రా. మీరు జరగండి. అది అయ్యిందో అయ్యిందో. పల్లవి నువ్వురా. నేనా? నువ్వురా అమ్మా. నువ్వు కొట్టాలి సరేనా? మిస్ అవ్వకూడదు. కంపల్సరీ కొట్టాలి. కమాన్ పల్లవి. పల్లవి 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 ఏమైందమ్మా? ఏమైంది? పల్లవి పల్లవి ఏమైంది? ఏమైందమ్మా? పల్లవి ఏమైంది పల్లవి? అమ్మా పల్లవి ఏమైందమ్మా? నా వల్ల కావట్లేదు అమ్మా. కళ్ళు మండిపోతున్నాయి. పల్లవి ఎవడి డాక్టర్ ఫోన్ చేయండి. అలాగే ఉండమ్మా. అమ్మా పల్లవి పల్లవి ఏమొద్దమ్మా. ఏం అవసరం లేదమ్మా. అంటే రంగు కలిపిన నీళ్లు కదా, కళ్ళల్లో పడేసరికి కొంచెం మండే అంతే. ఇప్పుడు చూడండి, ఉట్టి నేనే కొడతా. ఇదేంటి బేబీ, వాటర్ పడగానే కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి, స్కిన్ మీద పడితే స్కిన్ బర్న్ అయిపోతుంది అన్నాడుగా, దీనికి ఏం కాలేదేంటి? నెక్స్ట్ ఎవరు? అమ్మా వైష్ణవి. అమ్మా వైష్ణవి నువ్వు కొట్టమ్మా. అమ్మా వైష్ణవి నిన్నే. అమ్మా అక్షిత రామ్మా. అక్షిత రామ్మా. నెక్స్ట్ ఎవరు మరి? మీ ఎవ్వరి వల్ల కాదు, ఫైనల్గా ఉట్టి కొట్టేది నేనే. చూడండి.
నేనే గెలిచాను. గెలవలేదు, గెలిపించాను. హే, హే, దించు 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 దించు. హే, తనని ఎందుకు ఎత్తుకున్నావు? ఎందుకేంటి, మన ఇంటికి వచ్చిన గెస్ట్ కదా, తను గెలవాలని నేను దగ్గరుండి గెలిపించాను. ఇదిగో అబ్బాయి, మా పనిలో ఉండబట్టి నువ్వు గెలిచావు. అయినా నువ్వు గెలిచినట్టే. ఇదిగో తీసుకో. లిక్విడ్ తెచ్చింది నిజం. నీ చేతులతో పల్లవి మొహం మీద కొట్టే వాటర్లో కలిపింది నిజం. కానీ పల్లవికి ఏం కాలేదు. ఎలా బేబీ? నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. నీళ్లు పల్లవి మొహం మీద పడగానే కాలిపోతుంది, కళ్ళు పేలిపోతాయి అనుకుంటే ఏమీ జరగలేదు. ఆ లిక్విడ్ తెచ్చిన దరిద్రుడు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పాడు. కానీ అసలు ఎందుకు మిస్ అయింది? ఎలా మిస్ అయింది? నోరెత్తావంటే నీ చెంప కూడా పగులుద్ది. మనిషినేనా మీరు అసలు? ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా, ఎన్నిసార్లు చెంప పగలగొట్టినా బుద్ధి రాదా మీ ఇద్దరికి? లిక్విడ్ కలిపిన వాటర్ పల్లవి మోహాన కొట్టి తన కళ్ళు పోయేలాగా చేద్దామని చూస్తారా? ఎందుకు మీ ఇద్దరికి పల్లవి అంటే అంత కక్ష? ఇలా అడిగితే వాళ్ళెందుకు చెప్తారమ్మా? మీరు చెయ్యబోయే పని గురించి ముందుగా నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. మమ్మీ పోయి. ఇవి లిక్విడ్ కలిపిన నీళ్లు. ఆ పల్లవి కళ్ళల్లో పడితే దాని కళ్ళు పోయి పర్మినెంట్ గా అది గుడ్డిదైపోవడం గ్యారంటీ మమ్మీ. నేను ఆ లిక్విడ్ కలిసిన వాటర్ ని మార్చుండకపోతే తన పరిస్థితి ఏమై ఉండేది? అమ్మా, వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. నా మీద హత్య ప్రయత్నం చేశారు కాబట్టి పోలీస్ కేసు పెడతాను. పర్మిషన్ ఇవ్వమ్మా. కంప్లైంట్ ఇచ్చే పల్లవి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ తప్పేంటి? నువ్వు నీ కూతురు కలిసి తన కళ్ళు పోగొట్టాలని చూశారు. అది అటెంప్ట్ మర్డర్ కేసు కింద వస్తుంది. పల్లవి, పోలీసులకి ఇప్పుడే ఫోన్ చేయి, వచ్చి తీసుకెళ్తారు. మేం చేసింది చెప్తున్నావు, తనేం చేసిందో నీకు తెలుసా? నేనేం చేశాను? ఆ బంగులో ఏదో మత్తు మందు కలిపి నాతో నిజాలు చెప్పించాలని. నువ్వు తాగిన బంగులో పల్లవి ఏదో కలిపిందా? నీతో నిజం చెప్పించాలని చూసిందా?
నీకు తెలిసిన ఆ నిజమేంటి? తాను నీ నుంచి తెలుసుకోవాల్సిన నిజమేంటి? చెప్పు. ఏం లేదు. మాట మార్చొద్దు. ఇప్పుడు నువ్వే అన్నావు తనేదో నీతో నిజం చెప్పించాలని ట్రై చేసింది అని. ఏంటా నిజం?